నమస్తే. వెల్కమ్ టు అనుదీప్ ఛానల్. ఉపనిషత్ ఇంట్రడక్షన్‌కి వెళ్ళే ముందు నేను మీకు ఒకటి చెప్పాలి. నేను ఈ ఛానల్‌ని కొత్తగా క్రియేట్ చేశాను. నా ఛానల్ యొక్క కాన్సెప్ట్ మీకు తెలిస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది. బేసిక్‌గా మనకి త్రిపుటి అని ఒక పదం ఉంటది. త్రిపుటి అంటే 3 అని. ఏ 3? ఒకటి మనం, రెండవది ఈ కనిపించే సమస్త ప్రపంచం, మూడవది మనం కేవలం ఈ ప్రపంచాన్ని చూడం. మనం ఈ ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటాం. అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం కర్మలు చేస్తాం, సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాం, డబ్బు సంపాదిస్తాం, తినటం, పడుకోవటం అన్నీ చేస్తాం. ఏదైనా ప్రదేశాలకు వెళ్తే ఆ ప్రదేశాన్ని మనం ఆస్వాదిస్తాం. ఈ అనుభవం ఏదైతే ఉందో అది మూడవది. ఇప్పుడు ఈ త్రిపుటి ఏదైతే ఉందో అంటే ఒకటి మనం, కనిపించే ఈ సమస్త ప్రపంచం, మూడవది ఆ అనుభవం. ఈ 3 ఏదైతే ఉన్నాయో దీనిని మనం ఏకం చేయాలి. ఏకం చేయడం అంటే దాని ఉద్దేశం ఏకదృష్టితో చూడాలి అని. అలా ఏకదృష్టితో చూసేటటువంటి జ్ఞానమే ఆత్మజ్ఞానం. అటువంటి ఆత్మజ్ఞానాన్ని నేను నా ఛానల్‌లో మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆత్మజ్ఞానాన్ని చెప్పడానికి చాలా పుస్తకాలే ఉన్నాయి. భగవద్గీత ఉంది, ఉపనిషత్తులున్నాయి, వేదాలున్నాయి, శాస్త్రాలున్నాయి, యోగ వాసిష్ట్యం ఉంది, దక్షిణామూర్తి స్తోత్రం కూడా ఉంది. ఈ దక్షిణామూర్తి స్తోత్రం ఎంత పవర్‌ఫుల్లో మీ అందరికీ తెలుసు. అటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా నేను మీకు తేలికగా, నీట్ అండ్ క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని బోధించడమే నా ఛానల్ యొక్క కర్తవ్యం. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాసులు ఉన్నారో, ఎవరైతే ఈ సమస్త సృష్టి యొక్క సత్యాన్ని, నిజాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ఎవరికైతే ఉందో వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వండి. నా ప్రతి ఒక్క వీడియో చూడండి, వినండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉపనిషత్ ఇంట్రడక్షన్‌కి వద్దాం. మనకు 4 వేదాలు ఉంటాయి. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం. ఇలా 4 వేదాలు ఉంటాయి. ఈ 4 వేదాల్లో 1100 శాఖలు ఉంటాయి. ఒక్కో శాఖకి 3 కాండాలు ఉంటాయి. ఆ 3 కాండలే కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ. ఈ జ్ఞానకాండ అనేది చివరన వచ్చింది. గమనించండి. అంటే చివరన వచ్చింది కాబట్టి దానిని వేదాంతం అని అంటారు. అలా 1100 జ్ఞానకాండాలు ఉన్నాయి కాబట్టి 1100 వేదాంతాలు. ఆ వేదాంతాలే ఉపనిషత్తులు. అలా మనకు 1100 ఉపనిషత్తులు ఉన్నాయి. కానీ ఈ కాలక్రమేణా ఆ 1100 ఉపనిషత్తులు అంతరించిపోయాయి. 108 మాత్రమే ఉన్నాయి. ఆ 108 కూడా లేవు. మనకు కేవలం దశ ఉపనిషత్తులు 10 మాత్రమే ఉన్నాయి. ప్రచారంలో ఉన్నాయి. ఆ 10 ఉపనిషత్తులే ఇవి. ఈ 10 ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అది నేను నా ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు నీట్ అండ్ క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సరే, ఇప్పుడు ఉపనిషత్తు అంటే ఏంటి? సరే, ఉపనిషత్తులు ఎక్కడి నుంచి వచ్చాయో మనం తెలుసుకున్నాం. వేదాల్లో చివరి భాగం జ్ఞానకాండమే ఉపనిషత్తు. మనకు బయట ప్రపంచంలో పశువులు, జంతువులు కనిపిస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? తినటం, పడుకోవటం, అటు ఇటు తిరగడం, కోపం వస్తే ఒకరిని కరవడం, అంతే. వాటికి విచక్షణ జ్ఞానం అనేది లేదు. మరి మన సామాన్య మానవుడు, మనకి విచక్షణ జ్ఞానం ఉంది. మనం ఉచిత, అనుచిత నిర్ణయాలు తీసుకునేటటువంటి బుద్ధి మనకుంది. అయితే ఈ పశువులు ఏదైతే ఉన్నాయో వాటికి ఆత్మజ్ఞానం అనేది లేదు. మనలాంటి మానవులకు కూడా ఈ ఆత్మజ్ఞానం అనేది లేదు. మరి ఈ ఆత్మజ్ఞానం ఏమైపోయింది? ఎటుపోయింది ఆత్మజ్ఞానం? త్రిపుటి ఏదైతే ఉందో దానిని సమానంగా ఏకదృష్టితో చూడడమే ఆత్మజ్ఞానం అని చెప్పాను. ఇప్పుడు ఆ ఆత్మజ్ఞానం ఏమైపోయింది? మరుగున పడిపోయింది. ఎక్కడో దాగిపోయింది. రహస్యంగా ఎక్కడో దాగిపోయింది. అంటే శిష్యుడు గురువు దగ్గర. వాళ్ళు ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటున్నారు. ఈ రహస్యంగా దాగిపోయిన ఆత్మస్వరూపం గురించి మాట్లాడుకుంటున్నారు. అర్థమైందా? ఉపనిషత్తులు అంటే అర్థం ఏంటో? ఉపనిషత్తులు అంటే రహస్యంగా దాగిపోయిన ఆత్మస్వరూపం గురించి మాట్లాడుకోవటం. అంటే ఉపనిషత్తులు మనకు ఏం బోధిస్తాయి? ఆత్మజ్ఞానాన్ని, అద్వైతాన్ని బోధిస్తాయి. అటువంటి ఉపనిషత్తులు మనకు ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. ఈ దశ ఉపనిషత్తుల్లో మనకు మొదటిది ఈశావాస్య ఉపనిషత్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈశావాస్య ఉపనిషత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఈశావాస్య ఉపనిషత్తే నా మొదటి సిరీస్. ఎస్, ఈశావాస్య ఉపనిషత్తే నేను మొదటిగా అప్లోడ్ చేసే సిరీస్. మీకు కంప్లీట్గా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కేవలం సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఈశావాస్య ఉపనిషత్తుని వినండి, అర్థం చేసుకోండి.
నీకు సమస్తము అర్థమైపోతుంది. ఈశావాస్య ఉపనిషత్తుల్లో కలుద్దాం.